అయితే ఇక్కడ ఒక ప్రధాన అంశం అయితే ఈ ఘటన వెనుక కుట్రకోణం ఉందన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఘటన జరిగిన వెంటనే ముందుగా కొంతమంది రాజకీయ పార్టీల నేతలు చేరటం అనుమానాలకు తావిస్తోంది. అలాగే కొన్ని క్షణాల వ్యవధిలోనే వారు ఎలా చేరారు అనేది అందరూ కూడా ఒక ప్రశ్నగా తలచుతోంది. అయితే ఇక్కడ నిర్వాహకుడు హరిముకుంద పాండే ఎవరైతే ఉన్నారో ఇంతవరకు భక్తులు వస్తారని తాను ఎప్పుడు ఇంతమందిని ఊహించలేదని అని చెప్పడం కూడా జరిగింది. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో కొంత ప్రకంపనలు రేపుతుందని చెప్పుకోవాలి. మరి దీనికి సంబంధించి ఇప్పటి వరకు అప్డేట్ ఏమన్నా అందిందా? అయితే ఈ హరిముకుందుకు సంబంధించి ప్రచారం ఫుల్ అనే చెప్పాలా. ప్రచారంలో ముందున్నాడు ఈయన. గత సంవత్సరం ఏదైతే జనవరి నుంచి కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వెంకటేశ్వర స్వామి ఆలయ నమూనా చూసిన తర్వాత, అంటే తిరుపతి వెళ్ళిన తర్వాత దర్శనాల్లో తనకు జరిగినటువంటి అవమానంతో ఈ ఆలయాన్ని నిర్మించామంటూ కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. అక్కడతో స్వామివారి దర్శనానికి సంబంధించినంత వరకు స్వామివారిని ఇక్కడ వచ్చి దర్శించుకుంటే తిరుపతి వెళ్ళేటటువంటి భాగ్యం కలుగుతుందంటూ కూడా ఒక ప్రచారం చేసినటువంటి పరిస్థితి సోషల్ మీడియాలో పూర్తిగా ఒక స్థాయిలో ప్రచారం చేశారు. మరీ ముఖ్యంగా ఏదైతే ఉత్తరాంధ్రకు సంబంధించినంత వరకు చిన్న తిరుపతిగా చెప్పేటటువంటి పరిస్థితి. అలా ప్రచారం చేయడంతో భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించుకోవడానికి తరలి వెళ్ళేటటువంటి సిచ్యువేషన్. రోజుకి కనీసం 1000 మంది సందర్శిస్తారంటూ కూడా హరిముకుంద పాండే చెప్పేటటువంటి పరిస్థితి. శనివారం పూట 2000 నుంచి 2500 మంది భక్తులు వస్తారంటూ కూడా ఇదే నిర్వాహకుడు హరిముకుంద చెప్పేటటువంటి సిచ్యువేషన్. అయితే గత కొంతకాలం నుంచి కూడా సోషల్ మీడియాలోనే ఏదైతే కార్తీక మాసం శనివారం ఏకాదశి పర్వదినం చాలా ముఖ్యమైనది. ఈ పర్వదినాల్లో వైష్ణవాలయాన్ని సందర్శిస్తే తమకున్నటువంటి దోషాలు ఏవైతే ఉన్నాయో దోషాలన్నీ కూడా తొలగిపోతాయి, స్వామివారి కరుణా కటాక్షాలు లభిస్తాయంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరిగినటువంటి సిచ్యువేషన్ లో రాష్ట్ర వ్యాప్తంగా వైష్ణవాలయాలకి భక్తులు పోటెత్తారు. ఈ నేపథ్యంలోనే కాశీబుక్కు సంబంధించినంత వరకు చిన్న తిరుపతిగా ప్రచారం జరిగినటువంటి పరిస్థితుల్లో భక్తులు అధిక సంఖ్యలో వెళ్ళేటటువంటి సిచ్యువేషన్. మరి ముఖ్యంగా 2000 నుంచి 3000 మంది కెపాసిటీ ఉండేటటువంటి ఈ ఆలయానికి ఒక్కసారిగా 20 నుంచి 25,000 మంది భక్తులు ఒక్కసారిగా వెళ్ళేటటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో అక్కడ ఉండేటటువంటి నిర్వాహకులు కూడా చాలా తక్కువ మంది, ఏదైతే 1000 నుంచి 2000 మంది వస్తారంటూ కూడా ఎవరైతే నిర్వాహకుడు హరిముకుంద పాండే చెప్పేటటువంటి పరిస్థితుల్లో అదే స్థాయిలో ఒకరిద్దరితో క్యూ లైన్ ని సరిచేసేటటువంటి పరిస్థితి చూశారు. క్యూ లైన్ కూడా ఏమీ లేనటువంటి సిచ్యువేషన్ మనం క్లియర్ గా విజువల్స్ లో చూడొచ్చు. రైలింగ్ ఏదైతే స్వామివారి దర్శనానికి 2 ఫ్లోర్లు పైకెక్కి అక్కడి నుంచి స్వామివారి దర్శనానికి వెళ్ళేటటువంటి ఏర్పాటు చేశారు. అక్కడ ఎవరు కూడా నిర్వాహకులు లేకపోవడం, కనీసం క్యూ లైన్ లో పంపించేందుకు అక్కడ ఒక నిర్వాహకులైనా ఉండి క్యూ లైన్ పాటించండి, క్యూ లైన్ లో పెట్టేటటువంటి బాధ్యత తీసుకునే వ్యక్తి లేకపోవడంతో ఒక్కసారిగా భక్తులు దర్శనార్థం పూర్తిగా వెళ్ళిపోయినటువంటి సిచ్యువేషన్, ఒక్కసారిగా తోసుకునేటటువంటి పరిస్థితి. అయితే దీనికి సంబంధించినంత వరకు కూడా స్థానిక ప్రజాప్రతినిధులకు సంబంధించి ఏదైతే ఈ ఘటన తెల్లవారి 11:30-12 ప్రాంతంలో జరిగిన వెంటనే ఆలయానికి సంబంధించినంత వరకు కూడా కాశీబుక్ అత్యంత సమీపంలో ఉన్నటువంటి నేపథ్యంలో ఘటన జరగగానే ఏదైతే లోకల్ గా ఉండేటటువంటి వాళ్ళందరూ కూడా గ్రూపుల్లో మెసేజ్లు పెట్టుకున్నటువంటి పరిస్థితి. దీంతో ఒక్కసారిగా ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులు కానీ అధికార పార్టీకి సంబంధించిన నేతలు కానీ ఒక్కసారిగా అక్కడికి వెళ్ళిపోయినటువంటి సిచ్యువేషన్. అయితే ఈ ఘటనకు సంబంధించినంత వరకు కూడాను పూర్తిగా నిర్వాహకుల లోపమే. ఎందుకంటే నిర్వాహకులకు సంబంధించినంత వరకు కూడాను ఎంత స్థాయిలో భక్తులు వస్తారు, భక్తుల దర్శనానికి సంబంధించినంత వరకు ఏర్పాట్లు చేయాలి, అదేవిధంగా క్యూ లైన్ లో పంపించాలి అనే బాధ్యత నిర్వాహకుడు మర్చిపోవడంతో ఈ ఘటన జరిగిందని చెప్పాల్సినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ముఖ్యంగా 2000 నుంచి 3000 మంది వస్తారు, స్వామివారిని దర్శించుకుంటారు, వెళ్ళిపోతారని అనుకున్నామంటూ కూడా చెప్పేటటువంటి పరిస్థితి. 25,000 మంది భక్తులు రావడం, కిక్కిర్చిపోవడం, 2000 నుంచి 3000 మంది కెపాసిటీ ఉండేటటువంటి ప్రాంతంలో 25,000 మంది వెళ్తే ఆ స్థాయి ఏ విధంగా ఉంటుంది, లోపల ఉండే భక్తులకు సంబంధించినంత వరకు తోపులాట ఎలా ఉంటుంది అనేది కూడా మనం మాటల్లో చెప్పలేనటువంటి పరిస్థితి. పూర్తిగా కూడా జనసంద్రంగా మారిపోయినటువంటి పరిస్థితి. లోపల ఒక్కసారిగా తోపులాట, మహిళల మధ్యన ఘర్షణ, తోపులాట. ఈ నేపథ్యంలో ఏదైతే ఈ లోపలికి వెళ్ళేటటువంటి స్టేర్ కేసుకి సంబంధించి రైలింగ్ ఏదైతే ఉందో రైలింగ్ విరిగిపోవడం, అక్కడ నుంచి కింద పడిపోయినటువంటి పరిస్థితి. అంటే ఏదైతే నిర్వాహకుడు చెప్పేటటువంటి నిర్మాణంలో లోపం ఉండడంతో ఈ ఘటన జరిగిందంటూ కూడా ప్రాథమిక అంచనా వేయాల్సినటువంటి పరిస్థితి. అధికారులు కూడా దీని మీద ఒక దృష్టి సారించినటువంటి సిచ్యువేషన్ చూడొచ్చు. రైలింగ్ ఎలా విరిగింది, దానికి ఏదైనా విరిగిందా లేకపోతే ఏదైనా కుట్రకోణం ఉందా అనే దానిపై కూడా అధికారులు ఎప్పటికే విచారణ చేపడుతున్నటువంటి పరిస్థితి. మరీ ముఖ్యంగా ఏదైతే ఘటన జరిగిన వెంటనే
స్థానికంగా ఉన్నటువంటి నాయకులందరూ కూడా హుటాహుటిని అక్కడికి చేరిపోయినటువంటి పరిస్థితి, అక్కడ ఉన్నటువంటి యువత కూడా పెద్ద ఎత్తున అక్కడికి వెళ్ళిపోయినటువంటి సిచ్యువేషన్. ఇది ఎలా జరిగింది దాని కూడా పోలీస్ ఇంటెలిజెన్స్ కూడా దీని మీద విచారణ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కొనసాగుతుంది. మరి ముఖ్యంగా ఎస్పీ ఇంటెలిజెన్స్ కి సంబంధించినంత వరకు అధికారులతో కూడా మాట్లాడేటటువంటి పరిస్థితి. ఎంత పెద్ద ఎత్తున ఎవరైతే ప్రజలు వస్తారంటూ కూడా ఇంటెలిజెన్స్ కి సమాచారం లేదా అంటూ కూడా ప్రశ్నించేటటువంటి సిచ్యువేషన్ కొనసాగుతుంది. ఒక్కసారిగా భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చేటటువంటి క్రమంలో ఏర్పాట్లు కూడా నిర్వాహకులు అదే స్థాయిలో చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. లేదనుకుంటే భక్తుల్ని తిరిగి పంపించాల్సినటువంటి పరిస్థితి. ఎంతవరకు ఆలయ కెపాసిటీ ఉంటుందో అంతవరకు లోపలికి పంపించి మిగిలిన వారిని బయట నుంచి ఎవరైతే లోపల ఉన్నటువంటి భక్తులందరూ కూడా బయటకు వచ్చిన అనంతరం కూడా మిగిలిన వారిని పంపించాల్సినటువంటి సిచ్యువేషన్. కానీ ఇదన్నీ కూడా నిర్వాహకులు వదిలేసినటువంటి పరిస్థితి. ఒక చేతి పైన ఒక నిర్వాహకుడు ఎవరైతే ఈ పాండే ఉన్నారో తనే నిర్వాహకుడిగా ఉంటూ తక్కువ మంది సిబ్బందితో ఆలయాన్ని రన్ చేసేటటువంటి పరిస్థితి. తన సొంత భూమిలో కట్టుకున్నటువంటి నేపథ్యంలో ఎంత స్థాయిలో వస్తారని ఊహించలేదు. అందుకే ఎవరికి సమాచారం ఇవ్వలేదంటూ కూడా చెప్పడంతో ఒక్కసారి ఇదంతా తీవ్ర దుమారంగా చెలరేగేటటువంటి సిచ్యువేషన్ చూడొచ్చు. చిన్న తిరుపతిగా ప్రచారం చేసేటప్పుడు నిర్వాహకులు ఏర్పాట్లు కూడా అదే స్థాయిలో చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ నిర్వాహకుడు అదంతా కూడా విడిచిపెట్టేసినటువంటి పరిస్థితి. కేవలం భక్తులు వచ్చి వెళ్ళిపోతారు అనే ఉద్దేశంతో వదిలేయడంతో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనకు సంబంధించినంత వరకు కూడా అధికారులు పూర్తి విచారణ మొదలుపెట్టారు. ఈ ఘటన ఎక్కడ స్టార్ట్ అయ్యింది, అసలు రైలింగ్ విరిగిపోవడానికి ప్రధాన కారణం ఏంటి, ఇంతమంది భక్తులు వచ్చేందుకు గల కారణాలు ఏంటి, ఈయన చేసినటువంటి ప్రచారాలు ఏంటి, గతంలో సోషల్ మీడియాలో ఈ హరిముకుంద్ పాండే మాట్లాడన్నీ కూడా ఇప్పటికే పోలీస్ శాఖ తీసుకొని అవన్నీ కూడా వినేటటువంటి సిచ్యువేషన్. అంటే ప్రజల్లో ఏమైనా ఇక్కడికి వస్తే ఏం జరుగుతుందని చెప్పారా, లేకపోతే పెద్ద ఎత్తున తరలి రావాలి ఏమైనా మెసేజ్లు ఉన్నాయనే దానిపై కూడా పూర్తిగా పోలీసులు విచారణ చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని చాలా సీరియస్ గా తీసుకుంది. ఏదైతే వైష్ణవ ఆలయాలకు సంబంధించినంత వరకు కూడాను పూర్తిగా స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చి పరలోకాన్ని చేరడంపై పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం ఆవేదన వ్యక్తం చేస్తుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఈ వ్యవహారంపై సీరియస్ అయినటువంటి పరిస్థితి. ప్రాణాలు కాపాడుకోవడానికి మేము అనేక ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇలా ప్రాణాలు తీయడం సరికాదంటూ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. అధికారులపైన ఇటు పోలీసులపై కూడాను ముఖ్యమంత్రి సీరియస్ అయినటువంటి సిచ్యువేషన్. ఇంత ఘటన జరిగేటప్పుడు ఇంటెలిజెన్స్ కి కనీసం తెలియలేదా, ఈ ఘటన అనంతరం కూడాను పోలీసులు ఎందుకు అక్కడ చేరుకోవడంలో లేట్ అయ్యింది, అసలు నిర్వాహకుడికి ఎందుకుంటా మీరు ముందుకుంటా చెప్పలేనటువంటి పరిస్థితి ఉంది, నిర్వాహకులకు సంబంధించినంత వరకు మెసేజ్ వచ్చిందా లేదా అనే దానిపై కూడా పూర్తిగా సీరియస్ అయినటువంటి సిచ్యువేషన్ లో దీనికి సంబంధించినంత వరకు అధికారులు కూడా విచారణ కూడా అదే స్థాయిలో స్పీడ్ అందించారు. ఇప్పటికే కలెక్టర్ హరిముకుంద్ని విచారణ చేశారు. తదనంతరం కూడాను హాస్పిటల్లో ఉన్నటువంటి ఎవరైతే గాయాల పాలి చికిత్స పొందుతున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్లి కలెక్టర్ విచారణ చేపట్టారు. అసలు ఈ ఘటన ఎలా స్టార్ట్ అయ్యింది, ఎంతమందికి తోపులాట జరిగింది, ఎక్కడి నుంచి వ్యవహారం మొదలైంది అనే దానిపై కూడా పూర్తిగా ఆరా తీసేటటువంటి ప్రక్రియ కొనసాగుతుంది. ఇప్పటికైతే మాత్రం ఏదైతే కాశీబుగ్గులో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని పూర్తిగా పోలీసుల ఆధీనంలోకి తీసుకున్నారు. నిర్వాహకుడిని కూడా పోలీసు ఆధీనంలోనే ఉన్నారు. ఈ ఏదైతే ఆలయానికి సంబంధించినంత వరకు కూడా పూర్తిగా భక్తులను ఎవరిని కూడా లోపలికి పంపించలేనటువంటి పరిస్థితి. ఆలయం మొత్తం కూడా పోలీసుల ఆధీనంలో ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే కొనసాగుతుందని చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా ఈ ఘటనకు సంబంధించినంత వరకు కూడా పూర్తి విచారణ చేపట్టినటువంటి పరిస్థితి. ఏదైతే కలెక్టర్ ఆధీనంలో ఒక కమిటీ వేసి ఈ ఘటనకు సంబంధించినంత వరకు ఎవరు బాధ్యులు, ఈ ఘటనకు సంబంధించి ఏమైనా కుట్రకోణం ఉన్నదా అనే దానిపై కూడా విచారణ చేసేటటువంటి ప్రక్రియ అయితే స్టార్ట్ అయిందని చెప్పాలి. స్థానిక ప్రజాప్రతినిధులు కూడా చేరుకుని బాధితులకి అండగా నిలుస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కొనసాగుతుందని చెప్పొచ్చు. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ భరత్.